నా పేరు సౌమ్య. నా పేరుకు విరుద్ధమైన స్వభావం నాది. అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతుర్ని. ఎంతో గారాబంగా పెంచారు. ఈ మధ్యనే బీటెక్ పూర్తయింది. ఇంక పేరెంట్స్ ఊరుకుంటారా? వెంటనే మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఒక పిల్ల. అంత తొందర ఏమి అంటారా? ఒక్క కూతుర్ని కదా! అందుకే తొందర. మా ఆయన పేరు శ్రీధర్. తనకి ఒక చెల్లెలు సరోజ. తనకి పెళ్లయింది. నాకు ఇంటి పనులు చెయ్యడం అస్సలు రాదు. వంట చేయడం అంతకంటే రాదు. చెయ్యాల్సిన అవసరం కూడా ఎప్పుడూ రాలేదు. చదువుతూ ఉండటం వల్ల అమ్మ ఎప్పుడు పనులు చెప్పేది కాదు. పెళ్లి చూపుల్లో నాకు వంట వచ్చు అని అబద్ధం చెప్పారు. అమ్మకు ఒకటే దిగులు. అత్తగారింట్లో ఎలా చేస్తానో అని. మాకన్నా ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లైనప్పటి నుండి ఒకటే దిగులు. వంట చెయ్యమంటే ఎలా అని. అత్తగారింట్లో అడుగుపెట్టాను. నాతో పాటు మా పిన్ని, మా అక్క, మా చెల్లెలు వచ్చారు. పెళ్లి కార్యక్రమాల వల్ల బాగా అలిసి మంచి నిద్రలో ఉన్నా ఇంతలో "అమ్మా సౌమ్య, లేయమ్మా, పొంగలి చేద్దువు" అంటూ నన్ను నిద్రలేపుతూ ఉంది మా అత్తగారు. పాయసమని పేరు వినగానే నా నిద్రమత్తు వదిలింది. మా అత్త వాళ్ళింట్లో కొత్త కోడలి చేత ఏదైనా తీపి చెయ్యించి దేవుడికి నైవేద్యంగా పెట్టాలంట. కనీసం టీ కూడా పెట్టడం రాని నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నా. సౌమ్య, త్వరగా స్నానం చేసి రెడీ చెయ్యమ్మా. నేను పూజకు సంబంధించిన పనులు చేస్తా. కొంచెం త్వరగా చెయ్యమ్మా అంది మా అత్తయ్య. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫస్ట్ స్నానం చేద్దాం. తర్వాత సంగతి తర్వాత. వెంటనే అమ్మకి ఫోన్ చేశా. అంతా విన్న అమ్మ పిన్నితో మాట్లాడి ఏం చెప్పిందో గాని పిన్ని నాతో పాటు వచ్చింది. పిన్ని అన్నీ ప్రిపేర్ చేస్తే నేను స్టవ్ దగ్గర నిలబడి కలియబెట్టా. మొత్తానికి పిన్ని వల్ల నా గండం గట్టెక్కింది. పాయసం తిన్నవారంతా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. మా మామగారు మా అత్తను ఉద్దేశిస్తూ ఎప్పుడన్నా ఇంత అద్భుతంగా చేశావా? అమ్మాయి చూడు అమృతంలా చేసింది. తిన్నవారంతా సూపర్ మెచ్చుకున్నారు. అసలు సంగతి తెలియక ఈరోజు ఎందుకో ఆయన చాలా సంతోషంగా కనిపించారు. ఎందుకో మరి. నేను వెళ్ళి మంచం మీద కూర్చున్నా. నిన్ను నా భార్యను చేసినందుకు దేవునికి ధన్యవాదములు చెప్పుకోవాలి. ఎందుకండి? అన్నా అమాయకంగా. ఎందుకంటే అమృతంలా వండిపెట్టే భార్య దొరికినందుకు. సౌమ్య సౌమ్యంగా ఉండటమేనా? ఏమన్నా మాట్లాడావా? అంటూ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. మీకో విషయం చెప్పాలి. చెప్పు. అది, అది అని చెప్పడానికి సంచాయిస్తున్నాను. త్వరగా చెప్పు. అది ఎవర్నన్నా ప్రేమించావా? కాదండి. ఇంకేంటి? త్వరగా చెప్పు. నాతో ఏ విషయమైనా నిస్సంకోచంగా చెప్పు. పర్లేదు. నేను ఏమీ అనుకోను. మా అమ్మ వాళ్ళు మీతో ఒక అబద్ధం చెప్పారు. ఏంటది? తొందరగా చెప్పు. ఏం చెప్తావో అని టెన్షన్‌గా ఉంది. అదేంటంటే నాకు వంట చేయడం అస్సలు రాదు. ఇంటి పని కూడా అంతంత మాత్రమే. ఎంత పని చేశావు? ఇప్పుడే దేవునికి ధన్యవాదములు చెప్పుకున్నా. ఇంతలోనే నా ఆశలు అడియాసలు చేశావు. సరేలే, అందరూ పుట్టుకతో నలభీములు కారు. ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ విషయం గురించి మర్చిపో. అయినా ఈ టైంలో ఇవి అవసరమంటావా? ఇంకా చుట్టాలందరూ బయలుదేరారు. మా పిన్ని వాళ్ళు వెళ్తుంటే నాకు దుఃఖం ముంచుకొచ్చింది. తెగ ఏడ్చి అందర్నీ ఏడిపించాను. వాళ్ళు వెళ్తున్నారన్న బాధ కన్నా వంట ఎలా చెయ్యాలన్న బాధే ఎక్కువయింది. మా అత్తను తలుచుకుంటే భయమేస్తుంది. అందరూ వెళ్ళిపోయారు. నేను బాధపడటం చూసి అందరూ నన్ను ఓదార్చారు. ఈ బాధతో కొంచెం ముభావంగా ఉండటంతో కొత్త కోడలికి అప్పుడే పనులు చెప్పి ఎందుకు ఇంక బాధ పెట్టడం అనుకున్నారేమో. మా అత్తగారు వంట వార్పు అని జోలికి రాలేదు. నా బాధ పోగొట్టాలని
ఆ ఊరిని, ఈ ఊరిని తిప్పేవాడు మా ఆయన. మా 2 కుటుంబాలకి బంధువులు చాలా మందే ఉండటంతో వాళ్ళింటికి వెళ్ళి ఆర్లెం తినడానికి 2 నెలలు పట్టింది. ఇంతలో ఆషాఢమాసం రావడంతో నన్ను పుట్టింటికి పంపించారు. నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రాక రాక ఇంటికి రావడంతో మా అమ్మ నన్ను ఎటూ కదలకుండా చూసుకోసాగింది. ఉదయం లేటుగా లేవడం, టీవీ చూడటం, నిద్రపోవడం ఇవేనా దినచర్యలు? ఒకరోజు అకస్మాత్తుగా మా అత్తగారి నుంచి మా ఆయన నా కోసం ఊడిపడ్డాడు. బాధ, కంగారు ఒకవైపు, సంతోషం మరోవైపు. ఎంతో భారంగా ఊరికి బయలుదేరాను. మా అత్తగారు నాకు హారతి పెట్టి లోపలికి తీసుకువెళ్ళింది. నేను మాత్రం మా వంట జోలికి వెళ్ళకుండా చిన్న చిన్న పనులు, ఇల్లు సర్దడం, ఇల్లు చిమ్మడం, బండలు తుడవడం, బట్టలు మడత పెట్టడం ఇలాంటి పనులు చేస్తే ఎలాగా ఎస్కేప్ అయ్యేదాన్ని. ఇలా చిన్నగా ఇంటి పనులు నేర్చుకున్నాను. ఇంకా వంట పని మాత్రమే మిగిలి ఉంది. వంట ఎప్పుడు నేర్చుకోవాలో ఏమో అని నాకు ఒకటే దిగులు. నేను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు మా ఆయనకి వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఇంకేముంది ఆయన వెంట నన్ను తీసుకెళ్ళాడు. అత్తమ్మ, మామయ్య దగ్గరుండి మరీ అన్నీ సిద్ధం చేశారు. కొత్తగా అద్దెకి ఇల్లు మాట్లాడారు. కావాల్సిన సామగ్రి సమకూర్చారు. ఒక 4 రోజులు ఉండి వెళ్లారు. "నీకు ఏమీ ఇబ్బంది లేదులేరా! అమ్మాయి అమృతంలా వండి పెడుతుంది. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివిరా" అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో మేమిద్దరమే కాఫీ కలిపి ఇద్దరికీ తనే ఇచ్చేవాడు. పాపం మా ఆయన నాకు వంట రాదని తెలిసి మాకు ఉదయం టిఫిను, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలకి పార్సెల్ బయట నుంచి తెచ్చేవాడు. మా అమ్మ చేతి వంటకి అలవాటు పడిన నేను బయట భోజనం తినలేకపోయాను. కానీ తప్పదుగా! ఆ ఫుడ్డు తిని మా ఆరోగ్యం పాడైంది. ఒకరోజు పక్కింట్లో ఉండే బామ్మగారు వచ్చారు ఇంటికి. అన్ని విషయాలు ఆరా తీసేసింది. "సౌమ్య, మీ ఆయన ఏంటో కవర్ల మీద కవర్లు బయట నుంచి తెస్తున్నాడు. ఏంటవి?" "సౌమ్య, అవి" అంది. "బామ్మగారు, నాకేమో వంట చేయడం రాదు. అందుకని మా ఆయన బయట నుంచి పార్సెల్స్ తీసుకొస్తున్నాడు ఇద్దరికీ." "సౌమ్య, ఏం అనుకోనంటే నీకు ఒక మాట చెప్తాను వింటావా?" "ఎంత మాట అన్నారు బామ్మగారు? మీరు మా ఇంట్లో ఒకరిగా భావిస్తున్నాను. మీరు మా మంచి కోరేవారు. చెప్పండి వింటాను." "ఏంటంటే అలా బయట నుంచి తీసుకురావడం మంచిది కాదని నా అభిప్రాయం. నిన్ను నా మనవరాలు అనుకొని ఈ మాట చెబుతున్నాను. ఏమీ అనుకోకు." "మరి ఏం చెయ్యమంటారు బామ్మగారు? నాకేమో వంట రాదాయె. ఇప్పటివరకు ఒక్కసారి కూడా గరిటె పట్టుకోలేదు." "నిజమే సౌమ్య. కానీ అన్ని పనులు అందరికీ పుట్టుకతోనే రావు. నేర్చుకుంటేనే వస్తాయి. అది వంట అయినా, వేరే ఇంకేదైనా. మాకు మీకన్నా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవారు. అంత చిన్న పిల్లలమైనా మేము నేర్చుకోలేదా? నేర్చుకోవాలంటే ఏది పెద్ద కష్టం కాదు. మన మనసులో ఉండాలి కానీ ఎంత పనైనా మనం సాధించగలం. రోజు చేస్తూ ఉంటే అదే అలవాటవుతుంది. పైగా భర్తలకి భార్యలు రుచికరమైన భోజనం పెట్టడంలో ఒక అడుగు ముందు ఉంటారు సౌమ్య. భర్త ప్రేమ పొందడంలో తొలి మెట్టు తన వంట ద్వారానే సాధ్యం కావాలి. సాధ్యమైనంత వరకు నువ్వే వండి పెట్టేలా చూడు సౌమ్య. భర్తలకి హోటల్ భోజనం అస్సలు అలవాటు చేయకూడదు. భార్య ఎంత రుచికరంగా వండి పెడుతుందో భర్త అంతే ప్రేమగా తనని చూసుకుంటాడు. తనకి ఇష్టమైనవన్నీ పెట్టినట్లయితే తన మనసు సంతోషంగా ఉంటుంది. తద్వారా నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. తర్వాత నీ ఇష్టం." బామ్మ చెప్పింది కూడా నిజమే అనిపించింది. ఈ రోజు నుంచి బయట ఫుడ్‌కి చెక్ పెట్టేద్దాం అనుకున్నా. ఎలాగైనా నేనే వంటని ట్రై చేయాలని అనుకున్నాను. విపరీతంగా ఆకలి వేస్తుంది. కానీ ఎలా? అప్పుడప్పుడు కాదు. ఇప్పటివరకు మొత్తం మీద 4, 5 సార్లు మాత్రమే వంటగది మొహం చూశాను. ఇప్పుడు ఏం చెయ్యాలి భగవంతుడా?
ఫ్రిడ్జ్‌లో ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నాయేమో అని చూసా. ఫ్రిడ్జ్‌లో యాపిల్స్ తప్ప ఇంకేమీ లేవు. అది కూడా రెండే 2. వీటితో ఆకలి తీరట్లేదనుకొని ఏదన్నా చేద్దామని నిర్ణయించుకున్నాను. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగానే కబోర్డ్‌లో బ్రెడ్ కనిపించింది. బ్రెడ్‌తో ఏం బ్రెడ్‌తో ఏం చేద్దాం చెప్పు? ఆలోచిస్తుండగానే ఒక ఐడియా వచ్చింది. నూనె వేసి దాన్ని వేయించాను. ఇంట్లో ఉన్న తేనెతో కలిపి బ్రెడ్ ముక్కలను తిన్నాను. చాలా బాగా అనిపించాయి. ఆయన కూడా అదే పెట్టాను. ఆయన కూడా చాలా ఆకలి మీద ఉన్నాడు కాబోలు. ఇష్టంగా తిన్నాడు. నీ ఫస్ట్ వంటకం చాలా బాగుందని మెచ్చుకున్నారు. నాకు కూడా చాలా బాగా ఉన్నట్టు అనిపించాయి. నా మీద నాకు ఆత్మవిశ్వాసం కలిగింది. మా ఆయనకి కొత్త కొత్త రెసిపీలు పరిచయం చేయాలనుకుంటున్నాను. "ఏవండీ, మధ్యాహ్నం ఏం కూర చెయ్యను?" అని అడిగాను. ఆయన గురించి ఆలోచించి "బెండకాయ ఫ్రై చేస్తావా?" అన్నాడు. "ఓహ్! తప్పకుండా అండి." మార్కెట్‌కి వెళ్ళి అర కేజీ బెండకాయ తెచ్చాను. వాటిని కూర ఎలా చెయ్యాలో తెలియదు. వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి కూర ఎలా చెయ్యాలో కనుక్కున్నాను. బెండకాయలను కడిగి కొంచెం నూనె వేసి పోపు పెట్టి అందులో వేసి దోరగా వేయించాలి అని చెప్పింది. ఇంతేనా అని కర్రీ చేయడానికి ఉపక్రమించాను. బియ్యాన్ని కడిగి పొయ్యి మీద పెట్టాను. బెండకాయలను కోసి నీటిలో వేశాను. పోపు పెట్టి బెండకాయల ముక్కలను అందులో వేశాను. ఎక్కడ తేడా జరిగిందో తెలియదు కానీ కూరంతా బంకబంకగా, జిగటగా అదో రకంగా తయారైంది. అన్నం ముద్ద మత్తుగా, మెత్తగా అయింది. అయినా వస్తూ వస్తూ బయట నుంచి "ఆహా! ఏమి మంచి సువాసన, త్వరగా పెట్టు, ఆకలేస్తుంది" అంటూ ఫ్రెషప్ అయ్యి భోజనానికి కూర్చున్నాడు. చేసిన వంటలన్నీ గిన్నెల్లో పెట్టి ఆయన ముందు పెట్టాను. ఆయన ఉత్సాహంగా పళ్ళెం ముందు కూర్చున్నాడు. మొదట అన్నం వడ్డించాను. పళ్ళెంలో ఉన్న అవన్నీ చూసి "ఇది అన్నమా? సంగటా?" అంటూ డౌటుగా నా వైపే చూశాడు. "నీకెందుకు అంత పెద్ద డౌట్ వచ్చింది?" "ఏం లేదు బంగారం. ఊరికే జోక్‌గా అన్నా. కొంచెం కోపంగా. అదే అన్నమే కాకపోతే కొద్దిగా మెత్తగా ఉడికింది. అంతే. చేసేవాళ్ళకి తెలుస్తుంది కష్టాలు" అంటూ బెండకాయ వేపుడు వడ్డించాను. "అయ్య బాబోయ్! ఇదేంది ఇట్లా ఉంది? తీగలాగా?" "ఏమోనండి. మరి బెండకాయలు మంచివి కాదనుకుంటా. అందుకే కర్రీ ఇలా తయారైపోయింది." పాపం నా కోసం గబగబా 2 ముద్దలు నోట్లో వేసుకొని పరుగో పరుగు. తర్వాత నేను కూడా తిన్నాను. ఏం బాలేదు. కూర ఉప్పు లేదు, కారం లేదు. పాపం ఎలా తిన్నారో ఏమో అనుకున్నా. మా ఇంట్లో జరిగే ఇన్సిడెంటు గుర్తుకొచ్చింది. పాపం అమ్మ ఏ రోజున మెత్తగా వండి ఉంటే చాలు అలిగి తినకుండా కూర్చొని మళ్ళీ వండమనేదాన్ని. ఇంకా బెండకాయ కూర అయితే ముక్కలు కరకరాలాడిపోతే అసలు తినేదాన్నే కాదు. పాపం ఇప్పుడు తెలుస్తుంది అమ్మ కష్టాలు. మా అమ్మ పట్ల ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. ఇవన్నీ తలుచుకుంటే చాలా బాధేసింది. పాపం అమ్మ ఏమి అడిగితే అవి చేసి పెట్టేది. ఒకరోజు ముద్దుగా, ఒకరోజు గింజలు గింజలుగా, ఒకరోజు ఉడికి ఉడకని అట్లు, మరొక రోజు మాడపెట్టి ఎట్లాగో చేస్తూ చేస్తూ మొత్తానికి అన్నం వండడం అయితే మాత్రం చక్కగా నేర్చుకున్నాను.